కృపాధారలు క్రీస్తు కృపాధారలు. ప్రైజ్ ది లార్డ్. నేటి అంశము మరణం యొక్క బలము అనే అంశం పైన ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని అందరిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను అని ఈ వాక్య భాగం లోపల మనమందరము రక్త మాంసములలో దేవుడు మనల్ని పుట్టించినటువంటి వాడు. అయితే రక్త మాంసం కలిగినటువంటి మనమందరము పాపము చేసినము. పాపమునొచ్చు జీతము మరణము. ఈ మరణము అనే భయము లోకంలో ప్రతి ఒక్కరికి వచ్చేసింది. ఆ పాపం ఎట్లొచ్చింది? ఆ పాపం ద్వారా మరణం అనే భయం ఎందుకు వచ్చింది? దీనికి గల కారణం ఏంటిది? పాపానికి కారణం ఏంది? మరణం అనే భయం వచ్చింది, దానికి గల కారణం ఏంటిది అని దాని విషయంలో ముఖ్యంగా ఈరోజు ధ్యానం చేసుకుని చాలా ప్రాముఖ్యమైన వర్తమానం ఇది. కాబట్టి ఇక్కడ చెప్పడము, మనం రక్త మాంసం కలవాలని ఆయన కూడా సృష్టికర్త అయిన దేవుడు, ఈ సృష్టి అంతటిని సృష్టించినటువంటి దేవుడు, ఆయన మనల్ని నిర్మించిన దేవుడు, మనలాంటి వానిగా ఆయన రక్త మాంసం కలవాడుగా ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంది? అంత గొప్ప దేవుడు మనల్ని రక్షించడానికి తను తాను తగ్గించుకొని శరీరధారిగా రావడానికి కారణం ఏంది? అంత బలం మరణానికి ఉందా? దాని విషయంలో ధ్యానం చేద్దాం. అయితే మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని. అంటే మరణం యొక్క బలం ఎవరికి ఉంది? అపవాదికి ఉంది, సాతానుకి ఉన్నది. అందుకని ఈ మరణం యొక్క బలము కలిగినటువంటి అపవాది సాతాను, వాని గురించి ఈ దినం ఎక్కువ మనం ధ్యానం చేద్దామండి. ఎందుకంటే వాని గురించి తెలియకుండా ఎక్కువ శాతం మనం మోసపోయే పరిస్థితులు ఉంటాయి, వాని గురించి మనకు తెలియకపోతే. అందుకని అపవాది ఎవడు, సాతాను ఎవడు, మరణం యొక్క బలం గలవాడు ఎవడు, అంత బలం వానికి ఎక్కడి నుంచి వచ్చింది? వాన్ని ఎదిరించడానికి సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి మనలాంటి వానిగా రావడం అంటే అంత సులభం కాదు. అంటే వాడు అంత బలవంతుడు. వానికి ఉన్న బలం ఏంటిది? దాని గురించి కొన్ని మాటలు ధ్యానం చేద్దామండి. ముందు ఈ మరణం యొక్క బలం కలిగినటువంటి అపవాది సాతాను గురించి, వాని గురించి మాట్లాడుకుందామండి. హెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 19వ వచనం వరకు కొన్ని మాటలు తీసుకుంటున్నాను. దేవుని తోటయగు ఏదెనులో నీవు ఉంటివి. దేవుని తోటయగు ఏదెనులో నీవు ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతం, ఈ రకరకాల అన్నింటి ద్వారా రత్నములతోనూ బంగారంతో నీవు అలంకరింపబడి ఉన్నావు. వీటన్నింటి ద్వారా నీవు అలంకరింపబడి ఉన్నావు. ఎక్కడ? ఏదెనులో నీవు ఉంటివి. ఇంత మంచిగా అలంకరింపబడి, నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించు వారు నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి ఉన్నాను. అభిషేకింపబడినటువంటి కెరూబుగా నీవు ఉన్నవు. ఆశ్రయంగా నీవు ఉన్నావు. అందుకని నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి పర్వతము మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని, అంటే ఇంతగా అభిషేకింపబడినటువంటి వాడు, అలంకరింపబడిన వాడు మంచోడే. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. పాపము నీలోనికి రాకముందు నువ్వు యథార్థవంతుడు, మంచి ప్రవర్తన కలిగిన వాడవు. అందుకే నేను నిన్ను నియమించినాను అని దేవుడు చెప్పిండు.
పాపం ఎప్పుడైతే నీలోనికి వచ్చిందో నీలో నుంచి యథార్థత పోయేసింది. పాపం ఎందుకొచ్చింది? ఎట్లొచ్చింది? అది ఇంకా ముందుకు చూద్దామండి. సరే, అయితే నీకు కలిగిన విస్తారమైన నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపం నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయం నీవు యథార్థవంతుడవు ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేతను అంటే ఈ రకరకాల వాటన్నిటి చేత నీవు కిందికొచ్చి 17వ వచనం లోపల నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై. పాపం ఎందుకొచ్చింది? నీ సౌందర్యాన్ని చూసుకొని నీవు గర్వించిన వాడవై. సౌందర్యం ఇచ్చింది ఎవరు? అలంకరించింది ఎవరు అంటే దేవుడే. అలంకరింపబడినవు ఇంత సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన వాడవై. నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానంను చెరుపుకొంటివి. నీ 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 అని అంటుండి ఇక్కడ. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము అని మనకు తెలిసిందే. ఇక్కడ నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించి, ఎవరో కాదు నీదే గర్వించి, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. నెబుకద్నెజరు విషయంలో కూడా నేను, నా నగరము, నా రాజ్యము, నేను అధికారిని, నేను రాజును అని చెప్పుకున్నాడు కదా. అంటే నెబుకద్నెజరు కారణం నేను నా అనేది చాలా భయంకరమైనది. ఇక్కడ ఇక్కడ అందుకని నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. కారణం చెప్తుండే ఇక్కడ. నీవు ఇవన్నిటి చూసుకొని గర్వం వచ్చేసింది. ఆ గర్వము నాశనానికి దారితీసింది. నేను అందుకనే నువ్వు చెరుపుకున్నావు కాబట్టి నిన్ను నేలను పడవేస్తాను. రాజులు చూచుండగా నిన్ను హేళనకు అప్పగించేస్తా. 19వ వచనం. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు. నేను చూసే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడిపోతారు. అరే, ఇంత మంచోడు, ఇంత గొప్పోడు, ఇంత సౌందర్యంగా ఉన్నవాడు, అభిషేకింపబడినటువంటి వాడు, దేవుని చేత నియమింపబడినటువంటి వాడు, ఇంతటోడు ఏమైపోయిందంట? పడిపోయిండు. అంటే పాపాన్ని బట్టి, సౌందర్యాన్ని బట్టి చూసుకొని నా అనే గర్వం వచ్చింది కాబట్టి. అప్పుడు వీరందరు జనులు అందరు నిన్ను చూసి ఆశ్చర్యపడుతూ నీవు బొత్తిగా నాశనమై భీతి కారణముగా ఉందువు అంటున్నాడు. ఆఖరికి బాధకంతటి కారణం నువ్వే అనేసి. సరే, నీవు అని అక్కడ మాట్లాడుకున్నాం. దాని నుంచి ఆయన ఎవరు అనేది యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి అన్నది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఎవరి నక్షత్రము? తెలుగులో తేజో నక్షత్రమా అనుంది. ఇంగ్లీష్ బైబిల్లో వస్తే ఓ లూసిఫర్ అనుంది. తేజో నక్షత్రమా అంటే ఎవరు? ఓ లూసిఫర్ అంటారు. లూసిఫర్. వేకువ చుక్క, సన్ ఆఫ్ ది మార్నింగ్ అని. అంటే ఇప్పుడు నియమింపబడినటువంటి ఈయన ఎవరు? లూసిఫర్. ఈ దూతల్లో మెయిన్ లీడర్స్ లోపల, వాళ్ళ లోపల ఒకడైనటువంటి దూత తేజో నక్షత్రమా అంటే లూసిఫరే. తన సౌందర్యాన్ని చూసి నేను నా అనే గర్వం వచ్చింది. ఆ తర్వాత పాపం, అదే ఆయనలోనికి పాపం వచ్చింది. పాపం వలన జీతం మరణము, నరకము, నాశనం అయిపోతుంది. ఆ తర్వాత అందుకనే దేవుడు అక్కడి నుంచి పడేసిండు ఇక్కడికి. సరే, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను. ఉన్న గర్వం ఎంతో చేసింది చూడండి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును. దేవుని నక్షత్రంకు కంటే పైగా నా సింహాసనం నేను హెచ్చించుకుంటా.
ఆకాశంకి ఎక్కిపోతాను, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి. ఇదే వచ్చింది. మహోన్నని మహోన్నతునితో నేను సమానంగా ఉంటా అంటే దేవునితో నేను సమానం. సృష్టికర్త తోటి సమానంగా ఉండే వాళ్ళు లోకంలో ఎవరైనా ఉన్నారా? అది బుద్ధిహీనత. ఈ అజ్ఞానం అంటే గర్వం దానికంతా కారణము. దాన్ని బట్టి గర్వించి నేను దేవునితో సమానంగా కూర్చుంటా, మహోన్నతునితో నేను సమానంగా కూర్చుంటా, నన్ను సమానంగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. మనస్సు చెడిపోయింది. నా అనేది వచ్చేసింది, నేను అనేది వచ్చేసింది, చెడిపోయింది. అందుకని నీవు మనస్సులో ఈ విధంగా అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. ఎక్కడ పోయినావు ఇప్పుడు? ఆఖరికి చివరికి వచ్చింది పాతాళమునకు ఒక మూలకు పడద్రోయబడితివే. అంటే ఇంక పడిపోయిండా? ఈ టైం ఉంది. దేవుడు కొంచెం టైం ఇచ్చిండు వానికి. అంటే ఖచ్చితంగా పాతాళంలో నరకంలో పడిపోతాడు. అది ఖచ్చితంగా ఉంది ఈ లూసిఫర్కు. అది వానికి తెలుసు. పాపం చేసిన తర్వాత దేవుడు వాని శిక్షకు అనుమతి ఇచ్చేసిండు. అంతకుముంచి మంచోడే, ప్రవర్తన విషయంలో యథార్థవంతుడే. పాపం వచ్చింది, అతిక్రమించిండు ఆజ్ఞను. అంటే దేవునికి లోబడకుండా అయిపోయేసిండు. దేవునితో సమానుగా ఉంటా అని అనుకున్నాడు. ఆ మనస్సులో అనుకున్న దాన్ని బట్టి దేవుడు పడగొట్టేసిండు, ఎత్తేసిండు ఇక్కడ. అయితే చెప్పేసిండు, చివరికి నీకొచ్చే ఫలితం ఏంటంటే పాతాళంలో ఒక మూలకు, అంటే నరకంలో నువ్వు పడిపోతావు. నరకంలో నీవు పడిపోతావు. అది వానికి తెలిసిందిగా, ఖచ్చితంగా నేను నరకానికి పోతాను అనేసి. సరే, నువ్వు పాతాళంలో ఒక నరకంలో ఒక మూలకు తురయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించుచు ఇట్లు తలపోయిదురు, భూమిని కంపింపచేసి రాజ్యమును వణికించిన వాడు ఇతడేనా? అంటే లూసిఫర్కున్న పవర్, వానికున్న బలం, అపవాదికి సాతానుకున్న బలం ఎంతనంట? రాజ్యములను, భూమినే కంపింపచేసి రాజ్యములనే వణికింప చేసే అంత శక్తిమంతుడు వీడు. ఎక్కడి నుంచి ఏ శక్తి అనేది ముందు మాట్లాడుకుందామండి. మన దగ్గర శక్తి ఏం లేదు, కానీ మన దగ్గర నుంచి అన్ని మన దగ్గర తీసుకొని మనల్ని మోసం చేసే శక్తి వాని దగ్గర ఉన్నది. సరే, ఎక్కడైనా వాడు పడిపోయింది కాకుండా వాడు ఎట్టు నరకానికి పోతాడు వానికి తెలిసి, ఇక లోకమంతట్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరినీ కూడా పాపము చేపించి అందరు నాతోటి కలిసి నరకంలోనికి రావాలి. అది వాని ఉద్దేశం. అందుకని వాడు భూమిని కంపింపచేసి రాజ్యమును వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? లోకంలో పట్టణాలన్నింటి పాడు చేసిన వాడు ఇతడే. అందుకని ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని చెప్పేసిండు రోమా లోపల. ఎందుకు లేరు? ఆదాము వాళ్ళు ముందు దేవుని పోలికలో సృష్టింపడిన వారే కదా. ఎప్పుడైతే వీడు పాపం చేసిండో అక్కడి నుంచి ఇక ఒక్కొక్కరిని లాక్కోవడం జరిగిపోయింది. ఈ విధంగా భూమిని, రాజ్యములను, లోకాన్ని అడవిగా చేసినటువంటి వాడు. తర్వాత అంతేనా, తాను చెరపట్టిన వారిని తమ నివాసస్థలమునకు పోనీయని వాడు ఇతడేనా అని అందరు వీడిని చూసి ఆశ్చర్యపోతారంట. అరెరెరే అనేసి, ముందు ఎంత మంచోడు, ఇప్పుడు వీడు చెడిపోయింది కాక లోకాన్నే పాడు చేసిండు కదా అని ఇతడేనా అని అనుకుంటారు. వీడెక్కడో తీరా చివరికి వస్తే నరకానికి పోతాడు. సరే, ఇక్కడ వాని గురించి ముఖ్యమైంది. ఇప్పుడు లోకాన్నే పాడు చేసేటంతటి వాడు. అందుకనే సర్వలోకాన్ని వాడు మోసపుచ్చుచు, అపవాది, సాతాను అనే పేరు వానికి వచ్చేసింది. సరే, వాని పేరు ముందు తెలుగు లోపల తేజో నక్షత్రమా అని ఉంది. అంటే లూసిఫర్ అని ఉంది. నక్షత్రం అంటే అందట్లో నన్ను మించిన వాడు ఎవరు లేరు అన్నట్టుగా ఉన్నాడు. సరే, ఇక్కడ ఈ మధ్యలో జరిగిన సంఘటన తీసుకుందామండి. అమెరికా లోపల, కాలిఫోర్నియా లోపల
లాస్ ఏంజల్స్ లాస్ ఏంజల్స్ అనే ప్రాంతం లోపల అంటే వాళ్ళు ఒక పేరు పెట్టుకున్నారు కాలిఫోర్నియా లోపల. ఏంజల్స్ దూతల పట్టణం అనేసి. అంటే ఈ జనవరి 4th, 5థ్‌కు వాళ్ళు గ్లోబల్ ఫెస్టివల్ అని జరుపుకుంటున్నారు. సినీ తారలు అనేసి. వాళ్ళందరూ ఒక పట్టణాన్నే కట్టుకున్నారు. దాని పేరే లాస్ ఏంజల్స్ అంట. ఏంజల్స్ అంటే దూతలు. ఎవరు ఆ దూతలు? సినీ యాక్టర్స్, సినీ స్టార్స్. అంటే సినిమాలో ఉన్నంత వాళ్ళలో ఉన్నంత నీచ కార్యం లోకంలో ఎక్కడ లేదేమో. అమెరికాలో మహాభయంకరం పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితిలో దేవునికి పూర్తిగా విరోధంగా అయిపోయినటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రపంచంలో పేరు తెచ్చుకుంటున్నారు. ఎట్లా? నటన జీవితం, వేషధారణ జీవితం మహాభయంకరమైన నీచంగా నోటితో కూడా చెప్పొద్దు మనం. అంతగా అంటే శరీరం పైన బట్టలు కూడా లేకుండగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దాని ద్వారా లోకంలో ఉన్నటువంటి మనుషులందరిని ఆకర్షించుకుంటున్నారు. అందుకని వీరు స్టార్స్ అంట. వాడొక స్టారు. ఎవరు? లూసిఫరు. వాడు లోకాన్ని మోసం చేసిండు. ఇప్పుడు ఈ సినిమా రంగంలోకొచ్చేసి భయంకరమైనటువంటి నీచ కార్యాలు జరిగిస్తూ లోకంలో అందరిని ఆకర్షించుకుంటున్నారు. వాళ్ళ ద్వారా వీళ్ళు సంపాదించిన డబ్బు ఇంత అంతా కాదు. వాళ్ళు కట్టుకున్న బంగ్లాలు, వాళ్ళ కార్లు, వాళ్ళ ఆస్తులు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇప్పుడు అదంతా ఏమైపోయింది? ఈ ఈ గ్లోబల్ ఫెస్టివల్ లోపల వాళ్ళు ఒకరికొకరు మార్కులేసుకుంటున్నారట. మా అమ్మ మంచి సినీ యాక్టర్ ఉండే. అందుకని మా అమ్మకు 5 మార్కులేసేసినాం. మా అమ్మ ద్వారా నేను యాక్టర్ అయిపోయినా. ఇప్పుడు ప్రపంచంలో నేను ఇంత పెద్ద నటిగా అయిపోయినాను అనేసి నాకు 4 మార్కులు. మా అమ్మ కంటే ఓ మార్కు తక్కువ. ఎందుకంటే నాకీ పాపం నేర్పించింది కాబట్టి అనేసి. ఈ రకంగా ఒకరినొకరు పొగుడుకుంటూ ఉండి తర్వాత తీరా చివరికొచ్చేసి ఒక మాట పలికిండ్రు అక్కడ వాళ్ళు. వాళ్ళలో ఏదంట? దేవునికి మార్కులే లేవు. దేవుడు 0 అని దేవునికి 0 మార్కులేసిండ్రు వాళ్ళు. మనం మామూలుగా పాట పాడుకుంటాం. జీసస్ పవర్, సూపర్ పవర్, సాటర్న్ పవర్, జీరో పవర్ అని పాట పాడుకుంటాం కదా! అయితే వాళ్ళు రివర్స్ చేసుకున్నారు. జీసస్ పవర్, జీరో పవర్ అనేసి. దేవునికి అసలు శక్తే లేదు. మా అంత శక్తిమంతులు లేరు. మా అంత ధనవంతులు లేరు. మా అంతటి లోలు ఇంకోరు లేరు అని అంత గర్వం ఇచ్చిండ్రు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ గర్విష్ఠుడి నుంచి వచ్చింది. ఎవడు? లూసిఫర్ నుండి. నేను నా అందము, నా సౌందర్యం అనుకుంటూ వచ్చిండు కదా! అదే రకంగా వీళ్ళు కూడా అదే స్థితిలోనికి వచ్చేసి ఎప్పుడైతే ఈ మాట పలికిండ్రో 4th, 5th జరిగిన దాంట్లో నెక్స్ట్ వెంటనే దేవుని యొక్క ఉగ్రత అక్కడ పైకొచ్చేసింది. అక్కడున్న మొత్తం ఆ పూర్తి ప్రాంతం ఇంచుమించు 38,000 ఎకరాల ఆ అడవి వాళ్ళటువంటి ఈ ఏంజెల్స్ కట్టుకున్నటువంటి అంటే ఈ దూతలు స్టార్స్ కట్టుకున్నటువంటి ఆ బంగళాలు, వాళ్ళు ఉన్నటువంటి కారులు ఒక్కొక్కటి 15, 20 లక్షలు కోట్లల్లో ఉన్నటువంటి విలువ గలయి అన్నీ నేలమట్టం బూడిదైపోయినాయి. కాలిపోయేసినాయి మంటల్లో. దీన్ని చూస్తుంటే ముందు సొదొమ గొమొర్రా గుర్తొస్తుంది. సొదొమ గొమొర్రాలో పాపం మహాభయంకరంగా ఉండింది. అది మనకు తెలిసిందే. దేవుడు ఇష్టమునంతా వాళ్ళకిచ్చిండు. సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. హాయిగా ఉన్నారు. అన్నీ ఎక్కువైపోయినాక దేవుడు అనే మాట వాళ్ళ దగ్గర లేకుండా పోయింది. మహాభయంకరమైన పాపం సొదొమ గొమొర్రాలో ఉండింది. అందుకని దేవుని ఉగ్రత వారిపైకొచ్చి అగ్ని గంధకాలతో ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని పూర్తిగా కాల్చివేసిండు. ఇప్పటికి మన ముందు అది సాక్ష్యంగా ఉన్నది. దాని పక్కనే మృత సముద్రం. అందులో ఏది పడ్డా సావాల్సిందే. అది సాక్ష్యంగా ఉన్నది. వాళ్ళప్పుడు పాపం చేసిన దాన్ని బట్టి. ఈ విధంగా ఇప్పుడు ఈ మన జనరేషన్ లోపల ఇదొక సొదొమ గొమొర్రానా అనిపించింది. అంత భయంకరంగా కాలిపోయింది. ఆ కాలిపోయింది ఏందో గాని ఆ అడవిలో ఉన్నటువంటి పాపం జంతువులు అన్నీ కాలిపోయినాయి. సజీవంగా దహనమైపోయినాయి. కాలిపోయేసినాయి. వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం లోపల బయటకొచ్చి రోడ్లు జామ్ అయిపోతే ఉన్న వాళ్ళ అంత ఖరీదైనటువంటి కార్లను వదిలిపెట్టి ప్రాణం దక్కించుకోవడానికి పరుగే పరుగంట. అంత భయంకర స్థితికి కారణం ఏందంటే దేవునికి 0 మార్కులేసిండ్రు వీళ్ళు. మా అంతటోళ్ళు లేరు. ఏం చేసిండ్రు వీళ్ళు? ఇష్టానుసారంగా పాపం చేస్తూ ఈ పాపం ద్వారా ఇంకా లోకాన్ని ఆకర్షించుకుంటూ అందరిని కూడా వాళ్ళ వైపు మలుపుకుంటారు. ఎందుకంటే
వీళ్ళందరి గల కారణం ఏంటంటే వెనుకున్నటువంటి వాడు లూసిఫర్. వాడు నేనొక స్టార్ అనుకున్నాడు, తేజో నక్షత్రం అనేసి. వాడు పడిపోయింది గాక ఈ లోకంలో ఉన్న అనేకులను పాడు చేస్తూ పూర్తిగా లోకంలో అందరినీ పాపంలో పడేసిండు. అంటే ఇప్పుడు ఈ జరిగిన దాన్ని బట్టి దాన్ని కొంచెం మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకుంటూ వస్తున్నాను. పాపము ఎంత భయంకరమైంది. అందుకని ఈ పాపం వలన జీతము మరణము. ప్రతి ఒక్కరికి మరణం అనే భయం ఒకటుంది. దాని నుంచి విడిపించటానికి జీవితకాలం అంతా మరణ భయంతో దాస్యం ఉన్నటువంటి మనందరినీ విడిపించడానికి యేసుక్రీస్తుగా ఆ దేవుడే మనలాంటి వానిగా ఆయన రక్త మాంసములు పాలువాడు కావలసి వచ్చి ఎందుకు వాన్ని నశింపచేసి ఆ నరక నుంచి మనల్ని విడిపించటానికి ఈ లోకానికి వచ్చిండు. సరే, ఇప్పుడు వానికి ఉన్న పవర్ గురించి, అపవాదికి ఉన్నటువంటి మరణం యొక్క బలం గల వాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాని విషయంలో కొన్ని మాటలు. ఈ విధంగా వాడు అంతా కూడా ఏం చేస్తున్నాడంటే లోకంను అంతా మోసం చేసేసిండు. లోకంలో ప్రతి ఒక్కరిని మోసం చేసిండు. ఏ విధంగా? అదే మాట్లాడుకుందామండి. అంటే పాపంలో పడిపోయేటట్టు చేసిండు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం లోపల అంటే శపింపబడిన గొర్రెలు మేకల గురించి అక్కడ చెప్పుకుంటూ వచ్చేసి, శపింపబడిన వారిని చూసి అపవాది వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి అన్నాడు. అంటే అపవాది వాడు లూసిఫర్ ఒకటి నా పడిపోయిందంటే వానితో సహకరించినటువంటి వాళ్ళు దూతలు ఇంకా ఉన్నారు. అపవాదికి వానితో సహకరించినటువంటి దూతలు ఉన్నారు. ఇంకా వాళ్ళ కొరకు ఆ నిత్యాగ్ని ఉంది. మన గురించి కాదు, మన గురించి దేవుడు కాదు చేయలే. అయితే ఇప్పుడు చెప్పే మాట శపింపబడిన వారలారా అన్నాడు. ఇప్పుడు అపవాది వాని దూతలకు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్యాగ్ని, దాని నుంచి మనం విడిపించడానికి వస్తే దేవుని మాటకు లోబడే వాళ్ళు కరువైపోయినరు. విన్నట్టే వింటున్నారు, లోబడడం లేదు. పాపాలను ఒప్పుకోవడం లేదు. ఒప్పుకున్నా తిరిగి అదే పాపంలోనే ఉంటున్నారు. నిజమైన మార్పు లేకుండా ఉన్న వాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి ఎంత చెప్పినా మనసులో మార్పు రావడం లేదు. అపవాదికే చోటిచ్చేసారు. అందుకని వాళ్ళు కూడా నరకమే, తప్పదిగా. అంటే దేవుడు ఎంత చెప్పినా వినకుండా ఉండే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళను కూడా వీడు తీసుకుపోతుండ. అంత బలం వాని దగ్గర ఉన్నది. సాతాను యొక్క బలము, వానుకున్నటువంటి గుణాలు కొన్ని మనం మాట్లాడుకుందామండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అని, అంటే వాని పేర్లు లోకమున ప్రతి ఒక్కరిని మోసపుచ్చుచు వాని పేరు ఏంటంట అపవాది అని, సాతాను అని పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు అంటే వాని అనుచరులు దానితో కూడా పడద్రోయబడిరి. వాని దూతలు పడద్రోయబడినరు. పడద్రోయబడిన తర్వాత వీళ్ళు ఊరుకుంటారా? ఇంకా ఇక్కడ దేవుడు సృష్టించిన మనుషులను ఇక పడేయటానికి వాడు పన్నాగాని వన్నేడు. అందుకనే సర్వలోకాన్ని మోసం పుచ్చేవాడు సాతాను అని, అపవాది అని, ఆ తర్వాత ఆది సర్పము అయిన ఘట సర్పము, ఆ మహా ఘట సర్పము. వెంటనే మనం ఎక్కడికి వెళ్ళాలా? ఏదెన్ తోటకి వెళ్ళాలా. ముందు వాడు ఎక్కడున్నాడు? దేవుని తోటగు ఏదెనులో నీవు ఉంటివి అని చెప్పుకోవడం జరిగింది. దేవుని తోట ఏదెనులో ఉంటివి నీవు. అక్కడ ఉన్నవాడు దేవుడు ఆదామవను పుట్టించినప్పుడు కూడా వాడు అక్కడే ఉన్నాడు. ఇక మరి సృష్టించిన తర్వాత వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చిండు. వీనికి తెలుసు, ఇప్పుడు నీ పిల్లలను నేను మోసం చేస్తా, నా పిల్లలుగా మార్చుకుంటా అని వాని తలంపు. ఎట్లా? ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి 10వ వచనం లోపల వాడు వచ్చేసిండు. ఆ సర్పం, ఆది ఘట సర్పం అవ్వ దగ్గరకు వచ్చి, ఇది నిజమా? అవునా? ఈ పండు తింటే చస్తారా? మీరు చావనే చావరు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? వాడు విన్నాడు, వానికి తెలుసు తింటే చస్తారు అని దేవుడు చెప్పిండు. అందుకనే అవునా, నిజమా, ఇవన్నీ చెప్పిండు. తింటే తిను దినమున మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దూతల్లాగా అయిపోతారు, అంటే మాలాగా అయిపోతారు అని మాయ మాటలతోటే అవ్వను మోసం చేయడం జరిగింది. మళ్ళీ అవ్వ తిన్న తర్వాత మళ్ళీ ఆయన ఏం కావాలి? ఆయనకు ఇచ్చింది. ఇద్దరు మోసపోయారు.
వాడు ఆశ చూపిస్తాడు, మనిషిని మోసంలో పడేస్తాడు. అంతే వాని పవర్ అది. వాని దగ్గర ఏం లేదు. ఆశ చూపిస్తాడు, ఆకర్షింపబడేటట్టు చేస్తాడు. ఆశలో పడిపోయిన తర్వాత ఆకర్షింపబడి, ఆ శోధనలో, పాపంలో పడిపోయేంత వరకు వాడు మనల్ని పురిగొల్పుతూనే ఉంటాడు. ప్రేరేపిస్తూనే ఉంటాడు. ఆ పండు తిన్న తర్వాత పక్కకు జరిగిపోయాడు. పాపంలో పడిపోయాను. అయిపోయింది. ఈ రకంగా సర్వలోకంలో ప్రతి ఒక్కొక్కరిని రకరకాలుగా, అనేక విధాలుగా మోసం చేస్తూ, పాపంలో పడిపోయేటట్టు చేశాడు. అందుకనే సర్వలోకమును పుచ్చినటువంటి ఆది సర్పమైన ఆ ఘట సర్పము, ఆ తర్వాత అపవాది, సాతాను అని వానికి పేరు. ఈ విధంగా ఆదమవుల నుండి ఇక లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ పాపంలో పడేసింది. అందుకని ఏ భేదం లేదు. అందరూ పాపం చేసిండ్రు. దేన్ని బట్టి దానికి మూలం ఎవరంటే, ముందు పాపంలో పడిపోయినటువంటి ఆ లూసిఫర్ గాడు. ఆ! ముందేమో పాపం లేనప్పుడు యథార్థవంతుడు గాబట్టి గాడు అనలేం. మంచోడు. పాపంలో పడిపోయాడు గాబట్టి లూసిఫర్ గాడు అని అంటున్నాం ఇప్పుడు. అంటే పాపము జీవితానికి విలువ లేకుండా చేసేస్తది. సరే. ఆదామవ్వలను మోసం చేసిండు. ఈ లోకంలో ఎంతో మందిని మోసం చేసుకుంటూ వచ్చేసిండు. ఇప్పుడు మన గతి ఏంది అంటే ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు. అందుకని 2 కొరింథీ 11 అధ్యాయం 3వ వచనం లోపల, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసము చేసినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండియు తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అంటాడు. అవన్నీ మోసం చేసినట్టు మిమ్మల్ని కూడా మోసం చేస్తాడు. ఆదామవ్వలు ఇంకా అమాయకులు. వాళ్ళకి పాపం అంటే తెలవదు. మనకు బాగా తెలుసు పాపం అంటే. ఎందుకంటే పాపంలో పుట్టినాం, పాపంలో పెరుగుతున్నాం. నా తల్లి పాపంలో నన్ను గర్భం ధరించింది. ఆ తర్వాత పాపంలోనే పుట్టిన. ఇక స్వభావం మనలోనికి వచ్చేసింది. వాళ్ళ దగ్గర అది లేదు. యథార్థంగా ఉన్నటువంటి వాళ్ళు, దేవుని పోలికలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళను మోసం చేసిండు. మనం ఇంకా పుట్టుకతోటే పాపంలో ఉన్నటువంటి వాళ్ళం. ఇప్పుడు దేవుని తెలుసుకున్న తర్వాత మనల్ని మోసం చేస్తాడా? అంత పెద్ద ఈజీగా మోసం చేయగలుగుతాడు వాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సొస్తది. దానికి ఉదాహరణగా ఎగ్జాంపుల్‌గా అపోస్తల కార్యం 11 అధ్యాయము మొదటి 10, 11 వచనాల్లో చూస్తే అననీయ సపీరాలు ఉన్నారు. దేవునియందు భయం భక్తి కలవాలే. అందరూ పరిచర్య కొరకు నేను కూడా సహకరిస్తా అంటని వాళ్ళకున్న దాన్ని బట్టి సేవకుని దగ్గరకొచ్చి ఇస్తున్నారు. వీళ్ళు కూడా మేము కూడా దేవుని పరిచర్యలో పాలు పొందుతాం. మేము కూడా సహకరిస్తాం. మా వంతు మేము చేస్తాం అని ఉన్న భూమిని అమ్మి, కొంత భూమిని అమ్మి దాని వెల చెల్లిస్తాం, ఇస్తాం. సేవకునికి ఇస్తాం పరిచర్య గురించి అని అంత మంచి మనసుతో ఉన్నటువంటి వాళ్ళు. అమ్మిన తర్వాత ఏం జరిగింది? అమ్మకముందు అంటే వాళ్ళు మంచోళ్ళే. అయితే వాళ్ళు అమ్మిన తర్వాత అక్కడ మాట ఉంది. పేతురు అన్నయ్యతో చెప్తాడు, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అని పేతురు చెప్తున్నాడు. ఏందంట? అమ్మిన తర్వాత కొంత దాచుకున్నాడు. దానికి చెప్తున్నాడు, కొంత దాసుకోవటానికి సాతాను నిన్ను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అంటున్నాడు. సైతాన్ గాడు ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తాడు. అరే ఇంతొచ్చింది కదా! దాంట్లో కొంత దాచిపెట్టుకో అని ప్రేరేపించాడు. అవును గదా! అని వాళ్ళు దాచిపెట్టుకున్నారు. ఇంతకే అమ్మినావంటే, ఇంతకే అమ్మినా. అబద్ధం చూడండి. ఎందుకంటే వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. యోహాను 8:44లో మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క దురాశలను నెరవేర్చేవారు. ఆది నుంచి వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, నరహంతకుడు. వాని స్వభావాన్ని మీరు అనుసరిస్తున్నారు అన్నాడు. సంబంధం, దేవుని సంబంధం తెగిపోయింది. అపవాది సంబంధం వచ్చి నోరు తెరిస్తే అబద్ధాలే. దొంగతనం చేస్తా, నేను చేయలేట ఇంకోరి మీదేస్తా. మోసం చేస్తా, నేను చేయలే అంటా. పాపం చేస్తా, నేను చేయలే అంటాం. అలా ఈజీగా కండ్ల ముందు కనిపించినా అసలు నేను తప్పు చేయలే అంటాం. ఇది మనిషిలో ఉన్న ఆ స్వభావం. వాడి నుంచి వచ్చిందిది. అందుకనే అన్య సపీరాలను ఈజీగా మోసం చేసిండు వాడు. దాసుకో అంతే. దాచిపెట్టుకో. నీ తప్పును దాచిపెట్టు. దాస్తే ఏమైతది? అది ఖచ్చితంగా మురుగుతది. ఆ తర్వాత వెంటనే ఇద్దరు ఒకరెనకొకరు పోయేసిండ్రు. వాళ్ళ ప్రాణం పోయింది. వాళ్ళు సంపాదించుకుంది, వాళ్ళు దాచిపెట్టుకున్నది గూడా పోయింది. సైతాన్ గాడు ఏమైండు?
పక్కకు జరిగి వాడు నవ్వుతున్నాడు ఇక. దేవుని బిడ్డలు కదా, దేవుని సేవ చేస్తాడంట. ఇక వాడు ఎంతో ఎగతాళి చేసేవాడు. సరే, ఈ విధంగా మోసం చేసిండు. తర్వాత దేవుని బిడ్డలంగా మనం అందరం సహవాసానికి వెళ్తుంటాం, మందిరానికి వెళ్తాం, వాక్యం వింటాం. వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని బట్టి నా జీవితాన్ని సరి చేసుకుంటా, బలపడతా, ఆ తర్వాత పరలోక రాజ్యం కొరకు నేను సిద్ధపడతా అనే మనసుతోటే సహవాసానికి వెళ్తాం. మంచి మనసుతోటే మనం చర్చికి వెళ్తుంటాం అందరం. అయితే వాక్యం వింటుంటాం కదా, విన్న తర్వాత అమ్మో, ఈ మాట ద్వారా నా దేవుడు నాతో మాట్లాడాడు, ఈ పాపం నేను చేసిన, ఈ తప్పు చేసిన, దేవునికి విరోధమైన పని నేను చేసిన, దేవుడు నాతో మాట్లాడిండు, ఇక నేను ఒప్పుకొని వదిలిపెడతా, క్షమాపణ అడుగుతా అని మనసులో అనుకుంటావు. వెంటనే పక్కున్నోడు వాడు విన్నాడు. ఎవడు? సైతాను. నువ్వు మనసులో అనుకున్నది వాడు వింటాడు. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 14, 15 వచనం ఉంటుంది అక్కడ. విత్తువాని ఉపమానం విషయంలో చెప్పుకుంటూ వచ్చేసి, విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. వారు విత్తిన వెంటనే సాతాను వచ్చి విత్తబడిన వాని వాక్యమును ఎత్తుకొని పోను. ఏమైపోయింది? విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోయిండంట. ఎట్లా ఎత్తుకొని పోయిండు? వాక్యం నాలో విత్తబడింది. ఈ వాక్యం ప్రకారంగా ఇక నేను సరిగ్గా ఉంటా, నా తప్పు ఒప్పుకుంటా, నా పాపాలు ఒప్పుకుంటా అని అనుకున్నా. వెంటనే వాడు అంతవరకు ఉండు అని అంటాడు. ఆ తర్వాత వెంటనే వాక్యం ఎత్తుకొని పోయిండు. మళ్ళీ అదే తప్పులో ఉంటాం, అదే పాపంలో పడిపోతాం. ఈ రకంగా అంటే మనల్ని ఎప్పుడు ఏ విధంగా సరి చేసుకుందాము, లోబడదాం, మంచుకుందాం అని అనుకుంటామో వెంటనే వాడు మనము బలంగా ఉండకుండా వాడు రివర్స్ చేస్తాడు. వ్యతిరేకంగా చేసేవాడు వాడు. అంత టక్కరుడు వాడు. నువ్వు వాక్యం మంచి మనసుతోటి వింటున్నాం, తర్వాత ఉన్న వాక్యాన్ని వాడు ఎత్తుకొని పోయి ఏ పాపం అయితే ఒప్పుకున్నావు మళ్ళీ అదే పాపంలో పడిపోతున్నాం. మళ్ళీ తప్పు చేయొద్దు అనుకుంటున్నావు, మళ్ళీ తప్పులోనే పడిపోతున్నాం. ఇది వాడు ఎత్తుకొని పోయేవాడు విత్తనబడినటువంటి వాక్యాన్ని. యోహాను సువార్త 13వ అధ్యాయం లోపల యేసు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభు శిష్యులు యేసును వెంబడిస్తున్నారు, అది మనకు తెలిసిందే. అంటే అన్ని వదిలిపెట్టి ఇక నీవే దిక్కు అని యేసు ప్రభువును వెంబడిస్తూనే ఉన్నారు. మంచిదే, శిష్యులుగా వెంబడిస్తున్నారు. ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు మంచి మనసుతోటి యేసు ప్రభు దగ్గరకు వచ్చిండు, వెంబడిస్తున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని యోహాను సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. యేసు ప్రభువును ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా చంపాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పుడు ఈ యూదాకు కూడా చెవులో పడ్డట్టున్నది. పట్టుకుంటే, చంపితే, పట్టిస్తే ఇంత ఇద్దాం అని అనుకుంటున్నారేమో. అది ఈయన చెవులో పడ్డట్టుంది. అమ్మో, యేసు ప్రభువును అప్పగించేస్తే ఇంత సంపాదించుకుంటా, అంతే అంతే. వెంబడించినటువంటి వానిలోనికి వచ్చేసింది. ఇదేంటంటే ఇక్కడ ఆయన్ను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఆలోచన పుట్టించిండు వాడు, అంతే. అప్పగిస్తే ఇంత సంపాదించుకుంటా అనేసి అప్పగించు అని వచ్చింది. సరే, ఆలోచన అయిపోయింది. తర్వాత ప్రభు చివరి ఈ ప్రభల్లో ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత అక్కడ చెప్తున్నాడు, నన్ను ఒకడు అప్పగిస్తాడు అని చెప్పాడు. నేనా అని అందరూ అనుకుంటా పోయేసారు. తర్వాత నేను ఎవరికి ఈ ముక్క ఇస్తానో వాడే అని కూడా క్లియర్గా యేసు ప్రభు చెప్పేసిండు. 27వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. అంతే, వాడు ఆ ముక్క తీసుకున్నాడో లేదో వెంటనే సైతాన్ గాడు లోపలికి వచ్చిండు. ముందేం చేసిండు? ప్రేరేపించిండు. ముందేమో ప్రేరేపించిండు, లోపల అప్పగించేటట్టుగా ప్రేరేపణించిండు. ప్రేరేపణ అయిపోయిన తర్వాత ఇక పని జరిగించే టైం కల్లా వెంటనే లోపలికి వచ్చేసిండు వాడు. ఇక లోపలికి వచ్చి ఇప్పుడు దీనికి డ్రైవర్ వాడే, ఇక నడిపి అప్పగించేసిండు. సైతాన్ గాడు అంత టక్కరోడు. ముందు అంటే వాని గుణాలు చెప్పుకుంటున్నాం. వాడు ముందు మనిషిని ప్రేరేపిస్తాడు పాపం చేసేటట్టు. ఆ తర్వాత
ఇక పూర్తిగా వాడు లోపలికొచ్చేసి పాపంలో పడిపోయేటట్టు చేసేస్తాడు ఇక. అయిపోయింది. పాపంలో వచ్చి జీతం మరణం. ఏమైపోయాడు? అయ్యో! నేను నిరపరాధిని అప్పగిస్తే అన్నాడు. ఊరేసుకొని చచ్చిండు. పొట్ట పగిలి పేగులు పడిపాయి. సైతాన్ గాడు ఏమయ్యిండు? వాడు నవ్వుతున్నాడిగ. ఆ! యేసుతోటి పరలోకం వెళ్తావా? ఆ! నాతోటి నరకానికి రా అనేసి. ఈ విధంగా వాడు దేవుని చేత ఏర్పరచబడిన వారిని సైతం మింగటానికి వాడు ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుతున్నటువంటి వాడు. అంటే మనుషులనే కాకుండా మనుషులనే అంటారా? మనల్ని రక్షించటానికి, నశించే మనల్ని వెదికి రక్షించటానికి పరిపూర్ణ మానవునిగా వచ్చినటువంటి యేసుని శోధించిండు వాడు. అంటే వాడు ఎంత టక్కర ఉంటాడు. లూకా సువార్త 4వ అధ్యాయము యేసు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. ఆయన ఆకలిగా ఉన్నాడు. అంటే మనకి ఇవన్నీ తెలిసినవే. కొంచెం కొంచెం తీసుకుంటున్నా. పాయింట్స్ వాని మట్టుకే. 4వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ భూలోక రాజ్యములన్నీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది అన్నాడు. వానికి ఇచ్చింది ఎవరు? ఈ భూలోకాన్నంతటిని ఏలండి అని ఏలే అధికారము తన పిల్లైనటువంటి ఆదామవులకు ఇచ్చేసిండు. అంటే మనకిచ్చిండు. వాడు మోసం చేసిండు. ఉన్న అధికారం వాడు తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడేం చెప్తున్నాడు? వాడు అబద్ధికుడు కదా! అది నాకు అప్పగింపబడింది అంటున్నాడు. అప్పగింపబడిందా? తీసుకో అని ఆదామవులు ఇచ్చిండ్రా వానికి? ఏం లేదు. ఈ రకంగా వాడు అన్ని అబద్ధాలే. ఇదే రకంగా ఇప్పుడు మనం తయారైనాం. నోరు తెరిస్తే అబద్ధాలే. వాని స్వభావం ఉంది కాబట్టి. అందుకని సరి చేసుకోవడానికి జాగ్రత్త పడదాం. సరే, నాకు అప్పగింపబడినది అదేవనికి నేను ఇయ్యకూడదునో వానికి ఇత్తును. ఎవరికి ఇయ్యాలనుకుంటున్నా వారికి ఇచ్చేస్తా అన్నాడు. మరి ఎవరికో ఇయ్యరాదు, ఈయనకెందుకు ఇస్తాను? యేసుకే. యేసునే మోసం చేసి ఇంత లోకంనంతటిని వాని గుప్పిట్లో పెట్టాలని వాని ఆశ. సరే, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతా నీదగునని ఆయనతో చెప్పాను. ఒక పని చేయి, నువ్వు నాకు మొక్కు చాలు. అంటే మొక్కడం అంటే నువ్వు అధికారివి అని అర్థం. నీకంటే నేను కింద అని అర్థం ఇక. అయితే నాకు మొక్కితే నీకు ఇస్తా అంటున్నాడు. సృష్టించిన వాడే కుమారుని ద్వారానే, యేసు ద్వారానే లోకమంతా సృష్టింపబడింది. ఇప్పుడు ఈయన దాన్ని ఈయనకి ఇస్తాడంట వాడు. నాకు మొక్కితే అంటున్నాడు. అంటే నీపై నేను అధికారిగా ఉంటా అనేసి. నేను దేవునితో సమానుగా ఉంటా అని వాడు అనుకున్నాడు కదా! ఇంత టక్కరుడు. అయితే యేసు మొక్కిండా? ఒకటే, నీ దేవుడైన ప్రభు నాకు మొక్కి ఆయన మాత్రమే సేంపోనని వానితో చెప్పేశాడు. అంటే ఈ 3 విధాలుగా వాడు శోధించింది మనకంతా తెలిసిందే. ఈ రకంగా సైతాను గాడు అంటే మనల్ని గాదు, యేసు ప్రభువును సైతము మోసం చేసి, ఇక నేను పూర్తిగా నేనే అధికారిగా ఉంటా, లోకం అంతటి పైన నేనే ఉంటా, నేనే దేవుడిని అని చెప్పుకుంటా అని అంత గర్వంగా వాడు ముందుకు సాగేవాడు. 2 కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనం. ఇది ఇంకా చాలా ప్రాముఖ్యమైనది మనకు. నేనేమైనా క్షమించుంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించున్నాను. సాతాను తంత్రను మనము ఎరుగని వారము కాము అనేసి. మళ్ళీ చదువుతున్నాను. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను అని చెప్పి, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటున్నాడు. వాడు పన్నే తంత్రాలు ఎంతంటే మహాభయంకరమైన దానికి యేసు ప్రభువును అప్పగించిన తర్వాత కొట్టిండ్రు, గుద్దిండ్రు, ఉమ్మిండ్రు. ఆ తర్వాత ముఖం పైన బట్టేసి కొట్టి ఎవరు కొట్టిండ్రో చెప్పు అన్నారు. తర్వాత ఇంకా భయంకరంగా హింసించారు. అది యెషయా 53 అంతా మనకు తెలిసిందే. ఎంత భయంకరంగా హింసించిర్రో. ఇన్ని కొట్టిన తర్వాత అంత అయిపోయినాక శిలువకు అప్పగించి ఇంకా హేళన చేస్తున్నారు. నీవు దేవుని కుమారుడైతే దిగు, కిందికి దిగు, నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని హేళన చేశారు. అంతేనా? ఈ 3 మేకులను పీక్కొని బయటికి రాని శాతగానోడు వీడంట లోకరక్షకుడు అంట అని ఎంత గేలి చేశారు, హేళన చేసిండ్రు. ఇన్ని చేసినా కూడా యేసుప్రభు ఒకటే మాట అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పాడు. అంతకు ముందే యేసుప్రభు బోధ లోపల చెప్పిండు,
మీరు క్షమించండి. అప్పుడు మీ రుణములు క్షమింపబడతాయి. మీరు క్షమింపబడతారు. అంటే ఇతరులను మీరు క్షమిస్తే నేను మిమ్మల్ని క్షమిస్తా అని ముందే చెప్పేసాడు. ఇప్పుడు దీన్ని పాయింట్‌గా వాడు పెట్టుకున్నాడిగ. పెట్టుకొని ఇంత హింసించిండ్రు. ఇంత క్రూరంగా, నీచంగా ఆయనను కొట్టిండ్రు, దూషించిర్రు, హింసించిర్రు, అవమానపరిచిండ్రు. "నీవు దేవుని కుమారుడవా" అని ఎన్నెన్నో అన్నారు. ఇప్పుడు ఇంత భయంకర హింసించిన వాడిని క్షమిస్తాడా? క్షమించకపోతే ఈయన దేవుని కుమారుడే కాదు. అబద్ధికుడు. ఈయన బోధ అబద్ధం. అది వాని తంత్రం అనేసి వాడు ఇంత ప్లాన్ ఏసిండు. అందుకని యేసు ప్రభు, "తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము" అన్నాడు. సరే నిజంగా క్షమించిండా? అంటే పక్క దొంగనే మనకు సాక్ష్యం. "యేసు నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో" అంటే నాతో నీవు వచ్చేస్తావు అని చెప్పేసాడు. సింపుల్‌గా. అంటే క్షమించిండు. అదే రకంగా ఈ లోకంలో మన విషయంలో గూడా ఇంకొక తప్పు చేస్తారు. పాపం చేస్తారు. ఆ తర్వాత చేసిన తర్వాత ఆ తప్పు నీ మీద మోపుతారు. యేసులో ఏ తప్పు లేదు గదా! అదే రకంగా ఆ పాపం నీ మీద మోపుతారు. నీ మీద నిందలు మోపుతారు. ఆ తర్వాత నిన్ను అవమానపడేటట్టు చేస్తారు. అన్నీ చేసేదేమో వాళ్ళు నీ మీద మోపుతారు. తప్పంతా నీవే జేసినావు. నీ బట్టే, నిన్ను బట్టే, నీవే జేసినావు అని ఈ రకంగా అనుకుంటూ పోయేసి ఆఖరికి నువ్వు తలెత్తుకోని స్థితికి పోయేటట్టుగా చేస్తారు. అప్పుడు నువ్వు క్షమిస్తావా? కోపమొస్తది. ద్వేషమొస్తది. అసూయ పెంచుకుంటావు. క్షమించలేదు కాబట్టి దేవుడు నిన్ను క్షమించాడు. ఇది సాతాను గాని తంత్రం. ఈ లోకంలో అదే జరుగుతున్నది. ఇప్పుడు సంఘాల్లో కూడా అదే జరుగుతున్నది. సేవకులకు బాగా తెలుసు వాక్యం. విశ్వాసులు వింటున్నారు. వాళ్ళకు తెలుసు అందరికి. ఈ దినాల్లో చూస్తే సేవకులు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు. ఆఖరికి సంఘాల దగ్గరికొస్తే పోలీసోళ్ళు కాపాడుండాల్సొస్తున్నది. ఏది క్షమాపణ? లేదు. విశ్వాసులు తన్నుకుంటున్నారు. అధికార దాహం. నాకా పోస్ట్ కావాలి, నీకా ఈ పోస్ట్ కావాలంటని దాని గురించి ఎన్నో రకాలుగా ఒకరి మీద పగలు పెంచుకుంటున్నారు, ద్వేషాలు పెంచుకుంటున్నారు. క్షమాపణ ఉందా? క్షమించేది లేదు. అంటే ఓడిపోతున్నారు. సంఘాలనే కాదు కుటుంబాల్లో గూడా విశ్వాసులమంటాన్ని కలిసి చర్చికి పోతాం. ఇళ్ళలో చూస్తే ఒకరి మీద ఒకరు నిందలు, కోపాలు, పగలు, ద్వేషాలు. నేను తప్పు చేయాలంటే నేను తప్పు చేయలేదు. నువ్వే చేసినావు అంటే నువ్వే చేసినావు. సరే ఇవన్నీ అయిన తర్వాత పోనీలే నేను క్షమిస్తున్నా అని అంటారా? అస్సలు క్షమించే మనసే లేదుగా. అయిపోయింది. ఈ రకంగా వాడు తంత్రాలు కలిగిస్తున్నాడు. అందుకని ఒకరినొకరు ఎంత పాపం చేసిన వాళ్ళనైనా క్షమించాలి. పేతురు ఎన్ని సార్లు క్షమించాలయనా అని అడిగిండు. అరే ఎన్ని సార్లైనా మనం క్షమిస్తూనే ఉండాలి. అది మనకున్న గుణం. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అన్నాడు. కానీ అది ఎక్కడుంది? ఈ దినాల్లో సంఘాల్లో, కుటుంబాల్లో, విశ్వాసుల్లో క్షమించే మనసు ఉందా అంటే లేదు. అంత భయంకరంగానే వాడు తంత్రాలు కల్పిస్తూ ఆఖరికి చివరికి పరలోక రాజ్యానికి వెళ్ళకుండా నువ్వు క్షమించలేదు. అందుకే నువ్వు క్షమింపబడవు. క్షమింపబడలేదు కాబట్టి నరకానికి నాతో వస్తావు. ఈ రకంగా వాడు తంత్రాలు చేస్తుండు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాల్సొస్తది మనం. వాక్యానికి లోబడే వాళ్ళంగా మనం ఉండాల. ఇంకోటి నువ్వు క్షమించలేదు అని అనుకో. లేకపోతే తప్పు చేసినోడు తప్పు ఒప్పుకోలేడు. ఇవన్నీ వాడు గమనిస్తున్నాడు పక్కలనే ఉండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు అంటాడు. రాత్రింబగళ్ళు ఇదే పనిగా వాడు నేరం మోపుతుంటాడు. చూసినావా? క్షమించిండ్రా? క్షమించలే. తప్పు చేసిండ్రు. క్షమాపణ అడిగిండ్రా? లేదు. దేవుని దగ్గర పోయి మళ్ళీ నేరాలు మోపుతుంటాడు వాడు. వాని పనే అది. ఆ! ఈ రకంగా ఉండి ఇప్పుడు తప్పుకు శిక్ష పడాల్సిందే. అందుకనే వాళ్ళు క్షమించలే గదా! క్షమాపణ అడగలేదు గదా! అందుకని వాళ్ళని శిక్షించు. అని మనము శిక్ష పడేటట్టుగా వాడు చేస్తున్నాడు మళ్ళీ. పక్కకు జరుగుతాడు. మనం కొట్టేటట్టు మనం తన్నులు తినేటట్టు చేస్తుంటాడు వాడు. వాడు తంత్రాలు ఆ విధంగా ఉన్నాయి. మొదటి తిమోతి 4:1 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అంటారు. ఈ విధంగా అంతా చాలా మట్టుకు దేవుని నమ్ముకున్న మారుమనసు అనుకుంటున్నారు. వాక్యం మారుమనసు తగిన ఫలం లేదు. అంత బోధలండి సరిగ్గున్న అన్ని దొంగ గుణాలే. ముందలనేమో మంచి ప్రసంగాలు జరుగుతున్నాయి. నేను ఎవరిని విమర్శిస్తలేను. మంచి ప్రసంగాలు, మంచి వాక్యం మంచిదే. కానీ చెప్పుతున్నాం గానీ చేయడం లేదు. అందుకని వారు చెప్పుదరే గానీ చెయ్యరు. అందుకని వారు చెప్పే వాక్యం మీరు విని వాక్యానికి లోబడండి అన్నాడు. అందుకనే మనం వాక్యానికి లోబడే వాళ్ళంగా మనం ఉండాలి. ఇంకొకరిని చూస్తే మనం గూడా పడిపోతాం. రోమీయులకు రాసిన పత్రిక
తిమోతి రోమ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం. ఈ విధంగా ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటూ కోపాలు, పగలు, ద్వేషాలు, అసూయలు ఇవన్నీ కల్మషాలు పెట్టుకొని మళ్ళా సంఘానికి వచ్చి ప్రేమ, వాక్యం చెప్పుకోవడం, వాక్యాన్ని వినడం ఇవంతా అన్నీ చెప్పుకుంటాం కానీ వాక్యానికి చోటుందా అంటే దేవునికి చోటుందా అంటే అది మట్టుకు లేకుండా పోతుంది. రోమి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం నుంచి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనుల్లకపోయిరి కనుక. కారణం ప్రతిదానికి ఎందుకు చోటియలేదంటే వాక్యానుసారంగా సరి చేసుకోవడం లేదు. విన్న వాక్యాన్ని సైతాన్ని ఎత్తుకొని పోతున్నాడు. ఇంకోటి ఒకరినొకరు క్షమించే మనస్సే లేదు, క్షమించడం లేదు. పరలోక ప్రార్థన చెప్పమని చెప్తాం, మారునవసరం మేము క్షమించిన ప్రకారం మారున క్షమించమంట కడత వాక్యం చెప్పేస్తాం. క్షమించినవా? అస్సలు క్షమించాం, అయిపోయాయి, దేవుడు నిన్ను క్షమించాడు. ఇది వాడేసిన ఆలోచన ప్లాన్. అందుకని ఇక తీరా చివరికి వస్తే తమ మనస్సులో దేవునికి చోటియనుల్లకపోయింది కనుక చేరాని కార్యం చేతకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించేసిండు. ఇప్పుడు అట్టి వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వము, లోభం చేత వీటితో నిండుకొని, దేవుని ఆత్మతో దేవుని వాక్యంతో నింపబడింది, వీటితో నిండుకున్న వాళ్ళు 32వ వచనం వరకు చివరికి చదువుకుంటే తీర తర్వాత వచ్చేది. ఇట్టి కార్యమును అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని వాక్యమును న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి యుండి వాటిని చేయుచున్నారు. ఈ రకమైన పని చేస్తే నేను సస్తా నరకానికి పోతా అని బాగా తెలిసి ఉండి తప్పు చేస్తున్నారు. తెలియక కాదు, ఇది నా విశ్వాసులు. ఈ రకంగా ఉంటే నేను నరకానికి పోతా అని తెలుసు, పాప జీవితం మరణం నరకం అని తెలుసు, తెలిసి తప్పు చేస్తున్నారు. ఇప్పుడు ఈ దినాల్లో, అంత్య దినాల్లో ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు. రెండే వాళ్ళు అట్లా చేస్తున్నారు. ఈ రకమైన చేసే వాళ్ళతోటి ఇక ఈ టీం అంతా ఒకటి అయిపోతున్నారు. పరలోకం ఎవరుగా ఈ రకంగా ఉండి ఉన్నటువంటి విశ్వాసం నుంచి వాడు నవ్వుతున్నాడు, మీరు భక్తులు పరలోకం పోతారా అనేసి. అందుకనే దేవుడు ఇటువంటి స్థితిలో ఉన్న మనందరినీ రక్షించడానికి, జీవితకాలం అంతా మరణం భయము చేత దాస్యమునకు లోబడిన మనందరిని విడిపించినప్పుడు ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడు కావాల్సి వచ్చింది. అది మరణ భయం మనకున్నది. అందుకనే మనం సైతాన్ యొక్క వాని తంత్రంను ఎరగని వారం కాము. కొన్ని మాటలు వాని తంత్రాల గురించి మాట్లాడుకున్నాం. అందుకని ఏ విధంగా మోసపోతున్నామో దాని విషయంలో జాగ్రత్తగా ఉండి యేసుప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడే వాళ్ళంగా ఉందాము. ఇంకో చివరిగా ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. ఇది చాలా ప్రాముఖ్యం. ఇక ముందు జరిగేది, అది ఇంకా జరగలేదు, జరుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు. 2 తిమోతి 2:4లో ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దాని అంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండు గనుక ఏ విధము చేతనను ఎవడును మిమ్మను మోసపరచ నీయకుడి అన్నాడు. ఇది ముందు జరిగేది 7 ఏళ్ల శ్రమల కాలం లోపల. ఇక ఆ దినాలు దగ్గరకు వస్తున్నాయి. యెరూషలేము లోపల చెదిరిపోయిన యూదులు, ఇజ్రాయెల్ అందరూ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి వస్తున్నారు. చాలా మట్టుకు వెళ్ళిపోయినారు, ఇంకా వెళ్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఇక మందిరం కట్టడానికి కూడా కడతారు. ఆ మందిరంలోనే ప్రపంచ శాంతి దూతగా అని వాడు, ఎందుకంటే యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నాయి, అందరినీ శాంతి శాంతి అని సమాధానపరుస్తాడు. ఆ తర్వాత ఇక అందరితోటి సమాధానపరచుకున్న ఇక నేనే అంటాడు వాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా యెరూషలేములో వీళ్ళు మందిరం కట్టిన తర్వాత, దేవాలయం కట్టిన తర్వాత అందులో వీడు బలులు అర్పిస్తాడు. అది మనకు తెలిసిందే, రాకడ విషయంలో చాలా విన్నాం. ఆ తర్వాత బలి అర్పించిన తర్వాత, హేమంది అర్పించిన తర్వాత ఆ మందిరంలో వాడే కూర్చొని నేనే దేవుణ్ణి అని మందిరంలో కూర్చున్నాడు. ఇక క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్గా, అంటే రక్షకుడిగా వచ్చినటువంటి వానికే వీడు విరోధంగా వచ్చి నేనే క్రీస్తును అని చెప్పి పలువురిని మోసం చేస్తాడు. ఇంకా ఆ దినాలు దగ్గర ఉన్నాయి. వానికి లోబడే వారందరినీ వాడు మెచ్చుకుంటాడు.
666 ముద్ర వేపిచ్చేస్తాడు. ముద్ర వేసుకోకపోతే తిండి దొరకదు. మహాభయంకరము ఆ దినాలు రాబోతున్నాయి. అందుకనే ఆ దినాలు చూడకుండా ఉండాలంటే యేసు ప్రభు వస్తాడు, మనల్ని తీసుకొని పోతాడు. మధ్యాకాశంలో మనం ఆయనతో ఉండి ఆ ఏడేండ్ల విందులో మనం ఉండాలి. ఏడేండ్ల శ్రమలో ఉండదు. అంటే ఈ చివర్లో వాడు చివరికి నేనే క్రీస్తును అని బట్టబయలుగా వచ్చేస్తాడు. అంత మూర్ఖుడు వాడు. అంత టక్కరోడు వాని క్రియలను. అందుకని అపవాద తంత్రములను మనం ఎరగని వారము కాము. కొన్ని విషయాలు విన్నాం కాబట్టి వాని విషయంలో జాగ్రత్తగా ఉండి దేవునికి లోబడదాం, అపవాదిని ఎదిరిద్దాం. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. ఇంతమట్టుకు ఏ పాపం ఉన్నమో దాని విషయంలో మన పాపాలు మనము ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు గనుక యేసు రక్తం ప్రతి పాపం నుండి మనను పవిత్రపరిచేవాడుగా ఉంటాడు. ఇచ్చిన ఈ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి మనం ధ్యానం చేసుకునేది చాలా ప్రాముఖ్యమైనది ఈ చివరి దినాల్లో. మళ్ళీ మనం విని మనం ఆత్మలో బలపడదాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ ఇంకా అనేకులను సిద్ధపరిచే వాళ్ళంగా ఉందాం. ఈ విన్న వాక్యాన్ని మనం బలపడి ఇంకా అనేకులకు వినిపించే వాళ్ళంగా ఉందాం. ఇచ్చిన ఈ వర్తమానం దేవుడు మన ఆత్మ మేలు నిమిత్తమై దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఇచ్చిన ఈ వర్తమానం మా అందరిలో ఫలించటకు మేమంతా మీ రాకడ కొరకు పరలోక రాజ్యం కొరకు సిద్ధపడటకు మీ సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.